హాయ్, ఇవాళ కోడింగ్ టాపిక్స్కి వస్తే మనం నిన్న పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో అన్రిలేటెడ్ ప్రొసీజర్కి వస్తే 79 మాడిఫైర్ ఇచ్చాం కదా. ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లోనే రిలేటెడ్ అంటే సర్జికల్ సైట్లో ఇన్ఫెక్షన్ అయింది, వూండ్ డిహైజ్ అయింది, ఇన్ఫెక్షన్ అయింది, అప్పుడు ఏ మాడిఫైర్ యూజ్ చేస్తారు, కోడింగ్ ఎలా ఉంటుంది చూద్దాం. పేషెంట్కి సర్జరీ జరిగిన చోట యాప్సెస్ అంటే పస్ ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయ్యింది అని మనకు కనిపిస్తుంది అంటే ఐఎన్డి చేస్తున్నాడంటే 10180 ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ కాంప్లెక్స్ పోస్ట్ ఆపరేటివ్ వూండ్ ఇన్ఫెక్షన్ అది ఇవ్వాలి. ఓకేనా, దానికి 78 మాడిఫైర్ ఇవ్వాలి. ఓకేనా, telling that it is a complication of the surgery done for which patient is in global. Suppose పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో సెకండరీ క్లోజర్ కోసం ఆ వూండ్ దగ్గర ఆ వూండ్ని ఒక ఫామ్ అవుతుంది, యాప్సిస్ ఫామ్ అవుతుంది, డ్రైన్ అవుతుందని ముందుగానే డాక్టర్ తెలిసి ఓపెన్ చేసి అంటే అలా సుచరింగ్ చేయకుండా వదిలేస్తాడు. ఇప్పుడు స్టేజ్డ్గా ప్లాన్డ్గా పేషెంట్ సెకండరీ క్లోజర్కి వచ్చింది. అప్పుడు మనం 13160 which is said to be a secondary closure of surgical wound or dehiscence extensive or complicated అయితే 13160 ఇచ్చి 58 మాడిఫైర్ ఇస్తాం, telling that it is a planned staged procedure. ఓకేనా, లేదు సింపుల్గానే సుచరింగ్ చేస్తున్నాడు సెకండరీ క్లోజర్ అనుకో 12020 ఉంది. ఓకేనా, ఒక కొంచెం సూపర్ఫిషియల్గా క్లోజ్ చేస్తే ఇది, కొంచెం డీప్గా స్కిన్ క్లోజర్ చేస్తున్నాడు అంటే 12021. సో ఈ సిపిటీస్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్లాన్డ్ స్టేజ్డ్ కాబట్టి 58 మాడిఫైర్. ఓకేనా, ఒకవేళ కాంప్లికేషన్ అయితే ఐఎన్డి చేస్తున్నాడు, యాప్సెస్ని తీసేస్తున్నాడు, మళ్ళీ సూచరింగ్ ప్యాకింగ్ అన్ని చేస్తున్నాడు అంటే 10180 ఇవ్వాలి విత్ 78 మాడిఫైర్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకు 78 ఇస్తున్నాను, ఎందుకు 58 ఇస్తున్నాను, ఈ సిపిటీస్కి డిఫరెన్స్ ఏంది, పోస్ట్ ఆపరేటివ్ వూండ్కి క్లోజ్ చేసేది, ఐఎన్డి చేసేది, ప్యాకింగ్ చేసేది, డిఫరెన్స్ ఏంటి, 12020కి 12021కి 13160కి 10180కి డిఫరెన్స్ తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఒకసారి కోడిఫైవో ఎన్కోడర్ ప్రోనో 3MO మీ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి రీడ్ చేయండి, చదవండి. ఓకేనా, థ్యాంక్ యూ.